జ్ఞానికి అజ్ఞానికి గల భేదాన్ని 69వ శ్లోకంలో పరమాత్మ చెప్పారు. ఎవరైతే శాంతిని పొందుతారో 70వ శ్లోకంలో చెప్తున్నారు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామీ. జలముచే సంపూర్ణంగా నిండింపబడినదియు నిశ్చలమైనదియు అగు సముద్రమును నదీ జలము మొదలైనవి ఏ ప్రకారంగా చేరుతున్నవో అదే ప్రకారంగా భోగ్య విషయములన్నీయు బ్రహ్మనిష్ఠుని పొంది అణిగిపోవుచున్నవి. అతడే శాంతిని పొందును గాని విషయాసక్తిని కలవారు కాదు. ఇక్కడ కామాహ అనే పదాన్ని ప్రయోగించారు. కామాహ అంటే కోరికలు అనే అర్థం. కానీ ఎవరైతే స్థితప్రజ్ఞుడు బ్రహ్మజ్ఞాని ఉంటారో వారికి కోరికలు ఉండవు. నా కామకామి అంటున్నారు, అంటే కోరికలు కోరనివాడు. ఎవరైతే కోరికలు కోరరో, విషయాసక్తి లేనివారు ఉంటారో, ఎవరైతే కామాన్ని జయిస్తారో వాళ్ళందరూ కూడా శాంతిని పొందుతారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు. జ్ఞానికి అజ్ఞానికి. జ్ఞానిని ఒక సముద్రంతో పోల్చారు. ఎలా అయితే సముద్రంలోకి వర్షాలు పడ్డప్పుడు చాలా నీళ్లు నదులు సరస్సులు అన్నీ కలుస్తాయి కదా, అప్పుడు ఆ సముద్రం యొక్క మట్టం అనేది ఏమి పెరగదు. అలాగే సూర్యతాపం జరిగినప్పుడు ఆవిరైపోయిన నీరంతా కూడా ఆవిరైపోయి మేఘాల రూపంలో పరిణామం చెందినా కూడా అంగుళం కూడా తగ్గదు. అలాగే జ్ఞాని కూడా బయట విషయాలు ఎన్నైనా జరగనివ్వు, తన యొక్క నిశ్చలమైనటువంటి మనస్సుని వికారాన్ని పొందడు. అవి కూడా అణిచివేస్తాడు, తన ఇంద్రియాలని అణిచివేస్తాడు. తన ఇంద్రియాలు తన అధీనంలోనే ఉంచుకుంటాడు. అదే అజ్ఞాని అయితే చెరువులు బావులు కుంటల్లో నీళ్లు అధికంగా వచ్చినప్పుడు అవి కట్టలు తెంచుకుంటాయి. ఒకవేళ ఎండలు బాగా కాస్తే ఎండిపోతాయి. అట్లాగే ఎవరైతే అజ్ఞానులు హృదయంలో బాహ్య పదార్థాలు వచ్చి చేరినప్పుడు బాగా సంతోషంతో చపల చిత్తులై ప్రవర్తిస్తారు. ఒకవేళ లభించకపోతే, తను అనుకున్న కోరిక తీరకపోతే బాధపడి దీనులుగా ఉంటారన్నమాట. ఇదే జ్ఞానులకి అజ్ఞానులకి భేదము. మరి ఇలా సముద్రంలాగా చలించకుండా బాహ్య వస్తువులను గురించి ఆలోచించకుండా ఉంటే వాళ్ళకు కావాల్సినవి ఎలా చేరుతాయి? దానికి కూడా సముద్రాన్నే ఉదాహరణగా తీసుకోమంటున్నారు. సముద్రం నిశ్చలంగా ఉంటుంది, కానీ నదులన్నీ ఎలా అయితే వచ్చి పడుతున్నాయో తనలో, అలాగే తను ఏమి కోరకపోయినా కూడా తనకి కావలసినవన్నీ జ్ఞాని సంపాదించుకోగలడు అని చెప్తున్నారనమాట. అలాగా ఏమీ కోరకుండా ఉన్నప్పుడు మాత్రమే శాంతిని పొందుతారు. శాంతి మాప్నోతి నా కామకామి. ఎవరైతే కామ కోరికలు కోరరో వాళ్ళు